పవన్ కళ్యాణ్ని కోరిందో అది కూడా చూశాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి చింతలక్ష్మి గారి దగ్గర వెళ్దాం. చింతలక్ష్మి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ మాటలు ఏదైతే చెప్పారో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు, వాళ్ళకు జీతభత్యాలు ఎలా చేశారు, వాళ్ళకు సరైన జియో ఏదైనా రిలీజ్ చేశారా అంటే అది కూడా లేదు అని చెప్పారు. ఈ విషయంపై మీ స్పందన ఏంటండి? ఛానల్లో ఉన్న పెద్దలకు, ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. వాలంటరీ అనే పదంలోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి సేవ చేయడానికి వ్యక్తులు అనేది మీనింగ్ కనిపిస్తా ఉంది. దీన్ని ఒక బూచిగా చూపించి ప్రతిపక్షంలో లేకపోయినా సరే ఏదో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప ఆయన ముందు చెప్పిందే వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థని స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు 1-2 రోజులంటే జీతభత్యాలు లేకుండా చేయొచ్చు, కానీ ఎక్కువ రోజులు చేయాలి కాబట్టి వారికి ఒక గౌరవ వేతనాన్ని, ఒక 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన చాలా తెలివితేటలతోనే వాలంటరీ వ్యవస్థ అని దానికి నామకరణం చేశారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి నేను ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నాను అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం అనడానికి దానికి గల ఆధారాలు, రుజువులు ఏమీ లేవు. ఎందుకంటే ప్రభుత్వం నుండి వారు ఎక్కడా కూడా డైరెక్ట్ గా డబ్బులు అందుకున్నది లేదు, జీతభత్యాలు. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చాలా మంచి పని అయితే చేశారు. కానీ అని మనలాంటి విశ్లేషకులు మాత్రమే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఏర్పాటు చేశారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం ఏంటంటే ప్రతి 50 కుటుంబాలని అబ్జర్వ్ చేయడం కోసం తన ప్రైవేటు సైన్యాన్ని దించాడు. అక్కడ ఒక 5,000 రూపాయలు ముష్టి వేసి తన ప్రైవేట్ సైన్యాన్ని ఈ 50 కుటుంబాల్లో ఏం చేస్తున్నారు, వారి యొక్క వ్యక్తిగత సమాచారం ఏంటి, వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా, ఇట్లాంటి సమాచారాన్ని అతను దొంగిలించడమే అంటానండి. నేను దొంగ చేసేది దొంగిలించడమే కదా. అలాంటి సమాచారాన్ని దొంగిలించడంలో అతను సక్సెస్ అయ్యాడు 95%. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క ఆస్తులను కూడా కబ్జా చేసే ప్రయత్నం కూడా చేయబోయాడు. అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏదో న్యాయం చేస్తా అన్నారు, ఇప్పటి వరకు చేయలేదు అనేటువంటి ఒక నానుడి వినిపిస్తా ఉంది. 10th క్లాస్ దగ్గర నుండి గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ఈ 5,000 రూపాయల గౌరవ వేతనంతో వారి యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ జరిగిపోయినటువంటి కాలాన్ని మనం ఎలాగో తీసుకురాలేం కాబట్టి భవిష్యత్తులో వారికి ఏదైనా ప్రభుత్వం నుండి ఏదో ఒక ఉద్యోగ రూపంలో వాలంటరీ వ్యవస్థనే మళ్ళా పునర్నిర్మాణం చేస్తాము అని చెప్పి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడ చెప్పలేదండి. మీకు అవకాశాలు కల్పిస్తామని మాత్రమే చెప్పారు. అదేవిధంగా ఏదో ఒక వ్యవస్థల్లో మీకైతే అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. అంతే తప్ప మళ్ళీ వాలంటరీ వ్యవస్థని మేము తీసుకొస్తామని అయితే ఆయన ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ వల్ల మాత్రమే 1వ తారీఖు అవ్వాతాతలకి మేము పెన్షన్లు అందించామన్నారు. ఈ గత 6-7 నెలల నుండి ఎక్కడా కూడా మన వాలంటరీ వ్యవస్థను వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒకరోజు ముందుగానే అవసరమైతే 1వ తేదీ సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే మనం అందిస్తా వస్తున్నాం. మరి ఈ వాలంటరీ వ్యవస్థ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని నేను బలంగా నమ్ముతాను. వారి యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేశారు. చదువుకున్న చదువులకి 5,000 రూపాయల జీతంతో ఎలా బతుకుతారండి? వాలంటరీ వ్యవస్థను ప్రకటించినప్పుడే నేను గతంలో చెప్పాను, వాలంటరీ వ్యవస్థ వల్ల ఎన్నో దోపిడీలు జరుగుతాయి. ఎందుకంటే 5,000 రూపాయల జీవితంతో మనుగడ సాగించడం కష్టం. అదే జరిగింది తర్వాత ప్రభుత్వంలో కూడా. ఇదే వ్యవస్థ, ఇదే విషయంపై మనం ఒకసారి పాదయాత్ర